ఈవెన్ వితౌట్ కాళేశ్వరం ఈరోజు కూడా 300 మెట్రిక్ టన్నులు రికార్డ్ ఈరోజు పుట్టింది. ఇకపోతే నేను చెప్పేది ఏంటంటే ఈరోజు అదే మనం 2000 కోట్లతోని కట్టే ప్రాజెక్టును వదిలిపెట్టి 1,00,000 కోట్లు ప్రచారం చేయొచ్చు. అంటే మాకు డిఫరెన్స్ 40 టీఎంసీలు. అదేవిధంగా ఎల్లంపల్లిలో కేవలం ప్రాణహిత నీళ్ళే రావు, ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఈరోజు గత తెలంగాణ వచ్చిన తర్వాత అనేక సార్లు మనం చూస్తున్నాం ఎస్ఆర్ఎస్పి ఓవర్ఫ్లో అయ్యి ఎల్లంపల్లి ఓవర్ఫ్లో అయ్యి మేడిగడ్డ నుంచి రివర్స్ పొజిషన్ చేసి ఎల్లంపల్లి నింపిన తర్వాత మళ్ళా గేట్లు వదిలిపెట్టి మళ్ళీ మేడిగడ్డకు గోదావరి కిందికి సముద్రంలోకి పోయింది. వాస్తవం కాదా? ఇది ఒక ఇక్కడ క్వశ్చన్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, టెక్నికల్. బ్యారేజ్ వేరు, రిజర్వాయర్ వేరు. ఈరోజు అతిపెద్ద ఇంజనీరింగ్ ఫీట్ అని మనం మేడిగడ్డ అని అనుకుంటాం. మేడిగడ్డ, సుందిళ్ళ అండ్ అన్నారం క్రాక్స్ వచ్చినాయి, కుంగిపోయినాయి. బ్లాక్ 7 మొత్తము పోయింది, కింద బేస్ పోయింది. సిడబ్ల్యూసి ఏదైతే నేషనల్ ఏదైతే డ్యామ్ ఉందో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే దగ్గర ఇది కావటానికి ప్రధాన కారణం ఏంటంటే డ్యాము వేరు, రిజర్వాయర్ వేరు. ఏదైతే బ్యారేజ్ అనేది ఉసిక మట్టి మీద కడతారు, స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండదు, అక్కడ వాటర్ రిజర్వాయర్గా వాడకూడదు. దాంతో కింద సీపేజ్ అయిపోయింది, రాఫ్ట్లో క్యావిటీస్ అయినాయి, పైపింగ్ అయిపోయింది, దాదాపు 8-9 పిల్లర్స్ కుంగిపోయినాయి. అక్కడ నీరు నిల్వ చేస్తే మొత్తం బ్యారేజ్ కొట్టుకుపోయే అవకాశం ఉందని రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఇది వాస్తవమా కాదా? అదే కాకుండా ఈ యొక్క ప్రాబ్లము అన్నారము, సుందిళ్ళ కూడా క్రాక్స్ డెవలప్ అయినాయి. మీరు దీన్ని మొత్తము రినోవేట్ చేయాలి, లేకుంటే రీకన్స్ట్రక్ట్ చేయాలి. ఒక్కొక్క బ్యారేజ్కు 10,000 కోట్లు, ఒక్కొక్క బ్యారేజ్కు. ఏది నేను అనుకుంటూ చెప్తున్నా, విత్ పంపు, మోటార్స్, ఎవ్రీథింగ్. అది వేరు కాదు. అరే నీకు నీళ్లు లిఫ్ట్ చేయాలంటే మొత్తం వస్తుంది కదా. పంపులు ఎందుకు కూలిపోలేదా, మునిగిపోలేదా? అప్పుడు భలే ఉన్నారు. నేను ప్రకాష్ గారు, నేను మీ కూర్చోబుద్ధి కాదు. ఎందుకు కూర్చోబుద్ధి అవుతుంది? నేను కూర్చోబుద్ధి కాదు, నేను అరే ఇంజనీరింగ్ సైడ్ నువ్వు చెప్పొద్దని మీరు నాకు డిక్టే కట్టకండి. నేను ఓవరాల్ కాస్ట్ మాకు తెలుసుకొని చెప్తున్నాను. ప్రకాష్ గారు ఒక్క నిమిషం. దేనికి? నేను పంపులు, రికరెన్స్, మెయింటెనెన్స్ దాని గురించి యావరేజ్గా పంపులు 3 యొక్క లిఫ్ట్స్ కావాలి మనకు. నీకు నువ్వు అబద్ధాలు నిజాలు మీరు చెప్పకండి. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడినా మీరు బనకచర్ల, కాకచర్ల, వంకాయ చర్ల నీది గౌరవం మాట్లాడేటప్పుడు నేను చెప్పొచ్చు, నేను చెప్పొచ్చు. డోంట్ ట్రై టు ఇంటరప్ట్. చెప్తున్నా ఇదంతా. ప్రకాష్ గారు ప్లీజ్ అంటే మీరు మాట్లాడండి, మీరు కంక్లూడ్ చేయండి. ప్లీజ్ ఒక్క నిమిషం. రాలే ఇక్కడికి ఉన్న వాస్తవం చెప్పండి. నేను చెప్పింది ఏదన్నా ఉందా? ప్రకాష్ గారు ఒక్క నిమిషం. వారు కంక్లూడ్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి. అట్లా కాదు, మీరు అట్లా వెళ్ళిపోకూడదు. ప్రకాష్ గారు నేను చెప్పింది ఏమన్నా ఓకే, యువర్ యాజ్ పర్ యువర్ థింగ్ ఓన్లీ బ్యారేజ్ 7,000 కోట్లు. నేను అనేది విత్ పంప్ సెట్స్ అండ్ మెయింటెనెన్స్ యావరేజ్గా చెప్తున్నాను. మీరు అర్థం చేసుకోవట్లేదు. నీళ్లు ఒట్టి రావు, బ్యారేజ్ కడితే రావు కదా, దానికి లిఫ్ట్ చేయాలి కదా. టు ద పాయింట్ గా కంక్లూడ్ చేయండి, ఎందుకంటే మిగతా వక్తలు కూడా ఉన్నారు కదా. నేను చేయమంటలే నేను వారు మాట్లాడేటప్పుడు ఎప్పుడు అబ్జెక్ట్ చేసినా చేయలేదు. ఓకే, అందుకే మీరు సెన్స్ ఉండాలి కదా. సరే, మీరు సీనియర్ పొలిటీషియన్, పార్లమెంట్ సభ్యులు చేశారు. నేను విత్
నేను చదువుకొని వ్యక్తిగత వ్యాఖ్యలు నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు మొదటి కేసీఆర్ గారితో కూడా అప్పుడు తుమ్మిడి అట్టి ద్వారా ఇంకోటి మీకు తుమ్మిడి అట్టి కట్టి ఉంటే 2 లక్షల ఎకరాలు అదనంగా ఆదిలాబాద్ జిల్లాలో బై గ్రావిటీ ఇరిగేషన్ అవుతుండే. నేను ప్రాజెక్టును క్రిటిసైజ్ చేయట్లేదు, ప్రయారిటీ కాస్ట్ ఎఫెక్టివ్నెస్. అంటే ఇంకా మిగతా వక్తలు కూడా మాట్లాడేది ఉంది కాబట్టి కొంచెం టైం దృష్టిలో నాకు కూడా మీరు 11 చెప్పారు, నేను 11కి రెడీగా వచ్చాను. థ్యాంక్ యూ ప్లీజ్. నేను చెప్పేది ఏంటంటే నేను ఏ ప్రాజెక్టును విమర్శించట్లే. ఎవ్రీథింగ్ తెలంగాణ వచ్చిన తర్వాత మన పంటలు పెరిగాయి, బట్ అట్ ద సేమ్ టైం మన వేసే డబ్బులు కూడా ప్రభుత్వ డబ్బులైనా కూడా ప్రజల డబ్బులు కాబట్టి పెట్టే ఇన్వెస్ట్మెంట్కు వచ్చే లాభానికి మనకు